హలో కౌశిక్ గారు, గుడ్ హలో, మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కౌశిక్ గారు, ఏంటి మీ పార్టీ గేట్లు ఎత్తేసామంటున్నారు, అటుపక్క నుంచి వలసలు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడైనా పులి స్టాప్ పెట్టే ఆలోచన ఉందా? లేదంటే ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు కాబట్టి జాయిన్ అయిన వారిని జాయిన్ అవనివ్వండి అంటున్నారా? వచ్చేవారు ఏ కండిషన్స్ పెట్టి వస్తున్నారు, ఉన్నవారిని కాకుండా పక్క వారిని పదవులు ఇస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 2014-18లో ఏదైతే బీఆర్ఎస్ అంటే అప్పట్లో టీఆర్ఎస్ చేసిందో, ఇప్పుడు మేము చేస్తాము, అదే చూపిస్తాము, టిట్ ఫర్ టాట్, మీరు ఇచ్చారు మేము తిరిగి ఇచ్చేస్తామనే ధోరణితోనే వెళ్తుందా కాంగ్రెస్? మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేము 4 పార్లమెంట్ స్థానాలు కేటాయించాం. మహబూబ్నగర్ మా ఉపేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎక్స్-ఎమ్మెల్యే, ఆల్రెడీ ఏసీ సెక్రటరీ వారు. అదే కాకుండా రఘువీర్ రెడ్డి గారు, జానారెడ్డి గారి కుమారుడు, వారు చాలా సంవత్సరాల కాలం పాటు, సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఇంకా మేము ఇచ్చినటువంటి 4 పార్లమెంట్ స్థానాల్లో బలరాం నాయక్ గారు ఎక్స్ మినిస్టర్, అదే విధంగా సురేష్ గారు ఎక్స్ ఎంపీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినట్టు వ్యక్తులను మాత్రమే గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తా ఉంది. ఏదో భారతీయ జనతా పార్టీ లాగానో లేదు బీఆర్ఎస్ పార్టీ లాగానో మొత్తమే వలసదారులను తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల దృష్ట్యా, అక్కడిక్కడ అవసరాల దృష్ట్యా మాత్రమే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి వ్యక్తులు తీసుకుంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ లాగానో భారతీయ జనతా పార్టీ లాగానో ఏకంగా గేట్లే ఓపెన్ చేసి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను తీసుకోవడం లేదని చాలా స్పష్టం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉండేది 3 నెలలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాలో రేపు పడిపోతుందని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడే దానిలో భాగంగా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారనేది చాలా స్పష్టం. ఇదేదో మేమేదో బలవంత పెట్టో లేదో కేసులు పెట్టో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పార్టీ, రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ. కాబట్టి అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ ఉండాలని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా వారు కాంగ్రెస్ పార్టీ మంచి కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదే కాంగ్రెస్ పార్టీ లీడర్స్? ఎందుకు తీసుకుంటున్నారు? రాజీనామా చేసి మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి మేము ఈ పార్టీలోకి వెళ్తున్నాం అని చెప్పి కదా వెళ్ళాలి. ఏ విధంగా వెళ్తారని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు మరి ఇప్పుడు మీరు కూడా అది అవలంబించాలి కదా. ఎమ్మెల్యేలని మళ్ళీ బైపాస్ పరంపర కొనసాగుతుందేమో, ఎందుకంటే పార్టీలు మారుతారు కాబట్టి, రాజీనామాలు చేస్తారు కాబట్టి. ఎన్ని నియోజకవర్గాలు బైపాల్స్ వస్తాయో? మేడం, చట్టము ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మాది. మేము చట్టానికి లోబడి మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. మీరు చూడండి, రేపు దాని విషయాలు ఇప్పటి వరకు దాన నాగేంద్ర మాత్రం వచ్చిర్రు, వారిని రాజీనామా చేపిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది చట్టాన్ని లోబడే. గతంలో బీఆర్ఎస్ పార్టీ లాగా మొత్తాన్ని ఆ చట్టం లోబడి మాత్రమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలనేది ఇప్పుడు ఇంకా పార్టీ చర్చించలేదు. చర్చించిన తర్వాత చట్టం లోబడి అంటే ఏంటి? ఆ యొక్క పదానికి అర్థం ఏంటి? చట్టానికి లోబడి అంటే మేడం, చట్టం రాజీనామా చేసి రమ్మని చెప్తారా? గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటారా? లేదంటే గతంలో వారు చేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు చేసి చూపిస్తాము, ఖాళీ చేస్తాము? ఎందుకంటే గతంలో అనేక డిబేట్స్ లో మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు నన్ను, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు కాబట్టి మమ్మల్ని డిబేట్స్ కూడా పిలవట్లేదు, మమ్మల్ని మీడియా కూడా తొక్కేస్తున్న కామెంట్స్ వినున్నాం కాబట్టి, సో అటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ కి రావాలి, బీఆర్ఎస్ కూడా ఈ టేస్ట్ చూడాలి అనే విధంగా ముందుకెళ్లే ఆలోచనలా ఏంటి? కక్షపూరితంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని? మేము కక్షపూరితంగా ఎవరిని కూడా చేసే ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దానికి నిదర్శనం మీరు చూసి అసెంబ్లీ జరుగుతా ఉంటే అన్ని పార్టీల నాయకులు మాట్లాడాలని చెప్పేసి వారికి టైం కూడా ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఉంది. తెలంగాణ రాష్ట్రం యథేచ్ఛ వార్తలు రాస్తా ఉన్నారు. ప్రసార మాధ్యమం ద్వారా వార్తలు ప్రసారం చేస్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పేసి వారే యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ ఉండాలా, 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి మేము రావాలని చెప్పి వారు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చే వారిని వాళ్ళు వస్తున్నప్పుడు మేము స్వీకరిస్తాము. ఎందుకంటే మా ప్రభుత్వాలు కూర్చే ప్రయత్నం కుట్ర భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి కుట్రలు ఛేదించాలా, అట్లాంటి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు. వారి విషయంలో కూడా చట్టాన్ని లోబడే, వారి విషయంలో రాజీనామా చెప్పారన్నా
లేకపోతే ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు అని చెప్పేసి ఇంకా దాని మీద చర్చ చేయాలి. ఒకే ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి త్వరగా చర్చ చేయాలి. అంటే ఖచ్చితంగా ముందే మీరు చూసుకోవాలి కదా, చట్టాలు మాత్రమే. మీరు ఇప్పుడు అంటే ఒక ఎమ్మెల్యే వచ్చారు ఒక ఎంపీ వచ్చారు ఈ విషయం కాదు కదా, మీరు ముందే ఒక క్లారిటీతో ఉన్నారు. మేము గేట్లు ఎత్తామంటే మొత్తం బీఆర్ఎస్ కాలి మీ కుటుంబం కల్వకుంట్ల ఫ్యామిలీ తప్ప మిగతా అందరూ కూడా రావడం సిద్ధంగా ఉన్నారంటూ ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్ కాదు కదా. కౌశిక్ గారు ఒక ప్రశ్న నాగార్జున గారి దగ్గర నుంచి. ఎస్ నాగార్జున గారు. కౌశిక్ గారు, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేశారు మీరు చేస్తున్నారు బాగానే ఉందండి. కానీ మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటంటే నిన్నటిదాకా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని భయంకరంగా విమర్శించి రకరకాలుగా తిట్టినటువంటి వాళ్ళు అంతలోకి మీ మీద అంత ప్రేమ ఎలా వచ్చేస్తుంది, రాగానే వాళ్ళందరినీ మీరు చేతులు దాచి ఎలా తీసుకుంటున్నారు, ఆ వెనక అనుకున్న మాటలన్నీ అంత ఈజీగా మర్చిపోతారంటారా? కౌశిక్ గారు మేడం మీకు సమాధానం చెప్పాలంటున్నా. చెప్పండి. ఇప్పుడు చూడండి కాదు మేడం, మా ప్రభుత్వాన్ని కూలుస్తాం అని చెప్పేసి వారు బహిరంగ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినప్పుడు మేము రాజకీయ పార్టీగా మేము కూడా మా నిర్ణయాలు మేము తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దానిలో బాగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇంకోటి ఏమంటే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకుని మెర్జీ తీసుకున్నారు, టీడీపీ నుంచి తీసుకున్నారు, బిఎస్ నుంచి తీసుకున్నారు, సిపిఐ పార్టీ తీసుకున్నారు, లాస్ట్ ఇండిపెండెంట్ చేసిన కూడా తీసుకున్నారు వారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో టీడీపీ నుంచి రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. అదే కాకుండా జాతీయ స్థాయిలో 13 ప్రభుత్వాల గురించి కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక అర్హత వారికి లేదనేది చాలా స్పష్టం. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, ప్రజలకు మంచి మెరుగైనటువంటి పరిపాలన అందించాలంటే ఖచ్చితంగా హిమాచల్ లో జరిగిన పరిస్థితి, అదే గోవాలో జరిగిన పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజా ప్రభుత్వం ఈ ఆర్థిక సంక్షోభాన్ని కట్టెక్కించిన దానిలో భాగంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పరిపాలన అందించాలని ఖచ్చితంగా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దానిలో నా ప్రశ్నకి సమాధానం చెప్పారు, నాగార్జున గారు అడిగిన ప్రశ్న కూడా సమాధానం